హలో పిల్లలు, ఈరోజు మనం ద్రవాలు విద్యుత్ వాహకతను కలిగి ఉంటాయో లేదో తెలుసుకుందాం. లోహాలు మంచి విద్యుత్ ప్రవాహకాలని మీకు తెలుసు. కానీ లోహాలే కాదు, ద్రవాలు కూడా విద్యుత్తును ప్రవహింపజేస్తాయి. అందుకే నీరు కాచుకునేటప్పుడు విద్యుత్ హీటర్ని ముట్టుకోవద్దని మనకి చెప్తూ ఉంటారు. కొంతమంది అలా ముట్టుకొని నీటిలో విద్యుత్ ప్రవహించడం వల్ల విద్యుత్ ఘాతానికి అంటే షాక్కి గురయ్యారు. అన్ని ఘన పదార్థాలు విద్యుత్తుని ప్రసరింపజేయనట్టే అన్ని ద్రవాలు విద్యుత్తుని ప్రవహింపజేయవు. ఇప్పుడు కొన్ని విద్యుత్ వాహకాలను పరిశీలిద్దాం. ఓ ప్లాస్టిక్ మూతలో కొంత నిమ్మరసాన్ని తీసుకుందాం. ఇప్పుడు 2 చిన్న సెల్స్ తీసుకుని బ్యాటరీని తయారుచేద్దాం. ఒక ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ని బల్బుకి బదులు వాడదాం. ఎందుకని మీరడగవచ్చు. ఎలక్ట్రిక్ కరెంట్ బలహీనంగా ప్రవహించినప్పుడు కూడా ఎల్ఈడి వెలుగుతుంది. ఎల్ఈడిని కనెక్ట్ చేయడం ఎలా? మీకు తెలుసా? ఇక్కడ 2 వైర్లు ఎల్ఈడికి అమర్చబడి ఉన్నాయి. ఒక వైరు రెండవ దానికన్నా పొడుగ్గా ఉంది. గుర్తుంచుకోండి, విద్యుత్ వలయాన్ని ఏర్పాటు చేసేటప్పుడు పొడుగ్గా ఉన్న వైర్ను ఎల్లప్పుడూ బ్యాటరీ ధనధ్రువానికి అతికించాలి. అలాగే చిన్నగా ఉన్న వైరుని బ్యాటరీ యొక్క రుణధ్రువానికి అతికించాలి. ఇప్పుడు బ్యాటరీ ధనధ్రువానికి పొడుగాటి వైరును మరో పొడుగాటి వైరుతో ఎల్ఈడిని అంటించుదాం. ఇక బ్యాటరీ రుణధ్రువాన్ని నిమ్మరసంలో ఉంచుదాం. ఇక ఎల్ఈడి యొక్క చిన్న వైరుని వేరే వైర్ సహాయంతో నిమ్మరసంలో ఉంచుదాం. కానీ గుర్తుంచుకోండి, ఈ 2 వైర్లు కలవకుండా చూడాలి. మీరేం గమనించారు? ఎల్ఈడి వెలిగింది అంటే విద్యుత్ వలయం మూసివేయబడింది. అంటే నిమ్మరసం గుండా విద్యుత్ ప్రవహించి విద్యుత్ వలయాన్ని పూర్తిచేసింది. ఒకవేళ మీరు నిమ్మరసానికి బదులు వెనిగర్ని ఉపయోగించినా ఇదే ఫలితాన్ని పొందుతారు. వెనిగర్ ఒక ఎసిటిక్ ఆమ్లము, నిమ్మరసం కూడా ఆమ్లమే. సాధారణంగా ఆమ్లాలు మంచి విద్యుత్ వాహకాలు. ఇప్పుడు స్వచ్ఛమైన స్వేదన జలం విద్యుత్ వాహకమో కాదో పరీక్షిద్దాం. ఒక సెల్ని తీసుకోండి. సెల్కి 2 వైపులా వైర్లను అతికించండి. సెల్ యొక్క రుణధ్రువం వద్ద ఉన్న వైరును నేరుగా స్వచ్ఛమైన స్వేదన జలం ఉంచిన ఓ చిన్ని సీసాలో ఉంచండి. ఆ తర్వాత బ్యాటరీ యొక్క ధనధ్రువానికి జోడించబడిన వైరును విద్యుత్ ప్రసరణ డయోడ్ అంటే ఎల్ఈడి యొక్క పొడవైన వైరుతో జోడించండి. ఇప్పుడు విద్యుత్ ప్రవాహక చిన్న వైరును వేరొక వైర్ సహాయంతో నీటితో జోడించండి. మీరిక్కడ ఏం గమనించారు? ఎల్ఈడి వెలగలేదు. అంటే అర్థం స్వచ్ఛమైన స్వేదన జలం విద్యుత్ వాహకం కాదు. ఇప్పుడు నీటిలో కొంత ఉప్పును చేర్చండి. మీరు ఎల్ఈడి వెలగడం గమనిస్తారు. కుళాయి నీరు, చెరువు నీళ్లు, భూగర్భ జలాలు ఉప్పు ఖనిజాలను కలిగి ఉంటాయి. అందువల్లే అవి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. కానీ స్వచ్ఛమైన స్వేదన జలంతో విద్యుత్ వాహకం కాదు. విద్యుత్తుని ప్రవహింపజేయు ద్రావణాలను ఎలక్ట్రోలైట్స్ అంటారు. తన ద్వారా విద్యుత్తును ప్రవహింపజేయగల పదార్థం కరిగిన స్థితిలో కాని సజల స్థితిలో కాని ఉంటుంది. దీనిని విద్యుత్ విశ్లేషణం అంటారు. సాధారణ ఉప్పు ఒక ఎలక్ట్రోలైట్. దీని యొక్క ద్రావణం విద్యుత్తును ప్రవహింపజేస్తుంది. ఆమ్ల ద్రవాలు ఎలక్ట్రోలైట్లు. అందుకే అవి విద్యుత్తును ప్రవహింపజేస్తాయి. ఎలక్ట్రోలైట్లను ఉపయోగిస్తూ మనం విద్యుత్తుని ఉత్పత్తి చేయగలమా? వోల్టా అనే శాస్త్రవేత్త సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఎలక్ట్రోలైట్గా వాడుతూ విద్యుత్తును ఉత్పత్తి చేసే మొట్టమొదట ఘటం అంటే సెల్ని తయారుచేశాడు. ఆయన గౌరవార్థం ఆ సెల్కి వోల్టా సెల్ అని నామకరణం చేశారు. సాధారణ ఘటాన్ని ఎలా తయారుచేయాలి? ఇలా కొన్ని చిన్న సీసాలను రబ్బర్ మూతతో సహా తీసుకోండి. కొన్ని రాగి ముక్కలను తీసుకొని 1 సెంటీమీటర్ మేరకు పై పొరను
రెండు చివర్లను తొలగించండి. తరువాత రాగి తీగల్ని ప్రతి సీసాలుకి రబ్బరు మూతల గుండా ఎక్కించండి. తరువాత సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని పొయ్యండి. ప్రతి సీసా ఇప్పుడొక వోల్టా ఘటము. రాగి తీగ చివర ధనధ్రువమైతే జింక్ తీగ రుణధ్రువమవుతుంది. తరువాత సెల్సుని వలయంతో కలపాలి. అంటే రుణధ్రువం యొక్క ఒక సెల్ని రెండవ సెల్ యొక్క ధనధ్రువంతో కలపాలి. ఇప్పుడు మీరు ప్రతి ఒక్క ఘటాన్ని వరుస క్రమంలో ఈ విధంగా జోడించండి. ఒక సెల్ యొక్క రుణధ్రువం మరొక సెల్ యొక్క ధనధ్రువంతో జోడించబడే వీలుగా. ఇక్కడ మన దగ్గర ఒక బ్యాటరీ ఉంది. అందులో రెండు ఘటాలు అమర్చబడి ఉన్నాయి. పిల్లలు, వీటి ఒక చివర బ్యాటరీ ధనధ్రువమైతే రెండవ చివర బ్యాటరీ రుణధ్రువమవుతుంది. ఇక పిల్లలు, రెండు చివర్లకి ఓ ఎల్ఈడీని అతికించండి. అది వెలగడం మీరు చూస్తారు. ఇది మీరు చెయ్యవచ్చు, కాని ఆమ్లం ప్రమాదకరమైనది కాబట్టి ఇది పెద్దవాళ్ల పర్యవేక్షణ లేకుండా ప్రయత్నించకండి. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదాన్ని నెమరువేసుకుందాం. కొన్ని ద్రవాలు మంచి విద్యుద్వాహకాలు, ఉదాహరణకి నిమ్మరసం, వెనిగర్. ఇక కొన్ని కావు, ఉదాహరణకి స్వచ్ఛమైన స్వేదన జలం. చాలా వరకు విద్యుద్వాహకాలు అయిన ద్రావణాలు ఆమ్లాలు, క్షారాలు, ఇంకా ఉప్పు నీటి ద్రావకాలు. ఇవాళ్టికి మరింతే. మళ్ళీ కలుద్దాం పిల్లలు.